అఘోరి విషయంలో అది మీరెలా కనిపెట్టారు తను అఘోరి కాదు అనేసి? ఓ లేడీ లాగా ఇంప్లాంట్ సర్జరీ లేదు, ఓన్లీ కానీ అది ఏంది అసలు బట్టలు. మీకు తెలిసినంత వరకు అఘోరీలు బట్టలు ఇచ్చుకొని ఉంటారా? తప్పుగా అనుకోకండి, నేను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని నేను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా అంటుంది, దానికి ఏమంటారు మరి? అమ్మ పతివర్త ఇవాళ నీది ఒక వీడియో చూసానమ్మా, ఒక మొగోడితో. అది నా దగ్గర ఇప్పటికి వీడియో ఉంది, నేను పొద్దుగాల చూసాను. అది నాకు అది చూసి వానికి ఆశపడిపోయిన అఘోరాకి శక్తులు ఉంటాయి, ఏదో మాయ చేసి అమ్మాయిని తీసుకోబోయిన అమ్మాయి. ఇప్పటికైనా నేను చెప్తున్నా, వాడు 10 లక్షలు ఇచ్చి మరి పూజలు చేపించుకున్నారంట. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, వాడు వెనకాల ఏ అఘోరాలకి కార్లు ఉండవు, ఆ ఐఫోన్ ఒకటి. ఈ రోజు ఈడు ఒక్కడే వచ్చిన రోజులు వేరు, కానీ షామీర్పేట కట్ట మీద ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తే నాకు తెలిసిపోయింది అర్థమైంది అనేసి అన్నారు, మరి అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా నేను. అమ్మా ఆ రోజు ఏమంటే నేను కలిశాను, ఆ రోజు నుంచి శ్రీనివాస్ అఘోరి వాళ్ళ ఫ్యామిలీని కలిసారా? కలవలేదు. ఎందుకనంటే కానీ ఇంతగానం ట్రోల్ చేస్తే మేము చచ్చిపోతాం, మేము బతకము అనేసి అంటున్నారు. నా కొడక నువ్వు ఏడ దొరికినా కానీ మాత్రం నేను ఇటు ఎందుకనంటే మాత్రము. అసలు మీ ఒపీనియన్ ఏంది ఇప్పుడు? తను అఘోరి కాదు అనేసి కూడా మీరు కూడా అదే వేలో వెళ్తున్నారా, లేదంటే? ఇప్పుడు ఈ అఘోరా చేసిన పని ఏంటి అని అంటే కనుక, అసలు అఘోరాలు పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఒక ట్రాన్స్జెండర్ కూడా అమ్మ అంటుంది కదా, అమ్మతోని సంసారం చేస్తారా? తను కూడా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అసలు అంటే ఇట్లా తీసి పడేస్తున్నాడు. నేను చెప్పను, ఆ రోజు మాత్రం అని చంపేదే నేను.